అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. ఒక బాధాకరమైన అంశం అధ్యక్ష, నేను ఓ సబ్జెక్టు మీద భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్న సందర్భంగా ఒక సీనియర్ నాయకుడు, సీనియర్ లెజిస్లేటర్ నా వైపు ఏదైతే చూపిస్తూ నాకు సమయం వస్తుందని చెప్పేసి హరీష్ రావు గారు అనడం చాలా బాధాకరం అధ్యక్ష. నిన్న నేను మాట్లాడుతున్న సందర్భంగా ఏ నాయకులు అయితే నిన్న చప్పట్లు కొట్టి బాగా మాట్లాడామని చెప్పారో, ఎందుకంటే వారికి ఎంతసేపు అధికార పక్షాన్ని మాత్రమే తిట్టాలంటే వారు చేసిన తప్పులు, గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా మేము ఏదైతే చూపాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. మేము గత ప్రభుత్వం చేసినటువంటి లక్షల కోట్ల కుంభకోణం ఖచ్చితంగా వెలికి తీయాలని చెప్పేసి మాత్రమే మేము అడిగినాం అధ్యక్ష. మేము ఎక్కడ కూడా మా స్వార్థం కోసమో మా సొంతం కోసమో మేము మాట్లాడలేదు అధ్యక్ష. ఎంతసేపు ఈ రాష్ట్రంలో భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం అయినటువంటి ధరణి కుంభకోణం మీద న్యాయ విచారణ మాత్రమే అడిగినాం తప్ప మేము ఎవరిని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం లేదు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, భూభారతి చట్టం ద్వారా ధరణి తప్పిదారులను దిద్దుబాటు ఎప్పటిలోపల పూర్తవుతాయి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రోజు వరకు ధరణిలో ఉన్న పోర్టల్ 10 బాధ్యతలు ఎన్ఐసికి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా తెలిసింది అధ్యక్ష. మరి వారు తండ్రి పేరు, జెండర్ పేరు, కరెక్షన్, కులం పేరు, జీపే రిజిస్ట్రేషన్లకు అనుమతించినట్టుగా సమాచారం ఉన్నది అధ్యక్ష. కానీ నిజానికి జరగవలసినటువంటి కొన్ని పనులు అధ్యక్ష, పట్టేదారు పేరులో ఉన్నటువంటి తప్పులు, విస్తీర్ణంలో దొరికినటువంటి తప్పులు, భూమి రకం, కాస్తు కాలం, కౌలుదారు పేరు, పట్టేదారును నిషేధిత జాబితా నుంచి తొలగించే పనులు, పార్ట్ బి, డిజిటల్ సంతకాలు పెండింగ్ లాంటివి ఇంకా చాలా కూడా మరి కరెక్షన్ జరగాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. వాటిని ఎప్పటిలోపల మరి కరెక్షన్ చేస్తారని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ధరణి వల్ల నష్టపోయిన రైతుల వివరాలు, వారికి ఈ ఏడాది కాలంలో న్యాయమన్నా జరిగిందా, మరి సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని మరి ఇప్పటి వరకు ఎంతమందికి చేశారు, నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వం సేకరించిందా, మరి ఇంతకీ సమగ్ర భూ కమతాల సర్వే జరిగిందా, జరగకపోతే ఎప్పటి లోపల జరిపిస్తారని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ల్యాండ్ కమిషన్, రెవెన్యూ ట్రిబ్యునల్ ఎప్పటిలో ఏర్పాటవుతుంది. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసే ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాటిచ్చారు అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములు పరిరక్షించారు, పౌరుల భూ హక్కులను కాపాడేందుకు మరి ఇప్పుడు తెస్తున్నటువంటి భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ ట్రిబ్యునల్ను ఏర్పాటు ఎప్పటిలోగా చేస్తారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. నిషేధిత జాబితాల్లో చేర్చిన పట్టా భూముల తొలగింపు జరగకపోవడంతో రైతులు నష్టపోతున్నారు అధ్యక్ష. నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ అధికారం వచ్చిన 100 రోజుల్లో తొలగిస్తామన్నారు కదా. మరి ధరణి పోర్టల్ పై 5 సభ్యులతో కమిటీ 2023 డిసెంబర్ 9న వేశారు. ఈ కమిటీ వేసి ఏడాది దాటింది కదా. నిషేధిత జాబితాల్లో 13 లక్షల ఎకరాలు ఉన్నట్టు సమాచారం. మరి వాటిలో కనీసం కొన్నైనా తొలగించారా? అంటే ఏడాది కాలంలో రైతులు మరి నష్టపోయారు కదా, వారిని ఎందుకు మరి తొలగించలేకపోతున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ధరణి అక్రమాల ద్వారా బీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్మును ఎందుకని కక్కించలేదు? ధరణి పోర్టల్లో తీసుకువచ్చి కేసీఆర్ అనే కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ లీడర్లు భూములు మహేశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ కు సంబంధించిన శాసనసభ పక్షానికి సంబంధించి మేము కోరుతా ఉన్నాం మరొకసారి, అక్కడ సిపిఐ ఫ్లోర్ లీడర్, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ గారికి సంబంధించి, అదేవిధంగా సిపిఐ ఫ్లోర్ లీడర్ వారి సీట్లకు సంబంధించిన అంశం వారు అక్కడ కూడా అడ్డుకుంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి వారి నిరసన ఏముందో వారి నిరసన బయటికి పోయి చెప్పండి అధ్యక్ష. ఇది మరొకసారి మనం చేస్తా ఉన్నా, ఈరోజు టీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ పక్షానికి సంబంధించి చాలా ముఖ్యమైన బిల్లు. ఈ బిల్లుకు సంబంధించి అనేక మంది రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఇంట వేచి చూస్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించవలసిందిగా కోరుతా ఉన్నా.
రెస్పెక్టెడ్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. बिल्कुल नहीं बोल सक रहे. కన్క్లూడ్ చేయండి. మహేశ్వర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. ఏక్ మినిట్. అధ్యక్ష, వేల ఎకరాల అక్రమంగా లక్షల కోట్ల రూపాయల స్కాము, బడా బాబుల హస్తం. మరి ఈ అంశాన్ని సిబిఐకి ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నా. ఎందుకంటే ధరణి వచ్చాక పార్ట్ బిలో పెట్టిన భూముల్లో వేలాది ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్ళాయని అంశంలో మరి ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు పిసి అధ్యక్షుడిగా మాట్లాడిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే మన భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ 2.5 లక్షల కోట్ల రూపాయల స్కాము, ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ గా అభివర్ణించారు. అలాంటి 2,50,000 కోట్ల రూపాయల స్కామ్ సంగతి మీరు ఈ రోజు వరకు కూడా ఎందుకు విచారణకు జరిపిస్తలేరు? ఎందుకు దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఇస్తలేరు? మరి ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు వరకు ఇంత పెద్ద స్కామ్ లో మరి సంవత్సరం దాటినా దాని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ మరి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కానీ లేకపోవడం వల్ల పలు అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష. ఈ రోజు వరకు అసైడ్ భూములకు సంబంధించినటువంటి దాదాపు 24,000 ఎకరాల భూముల్లో కేవలం 5 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలినాయి. 24 లక్షల ఎకరాల భూములు, దాంట్లో 5 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలినాయి. ఫారెస్ట్ భూముల్లో 40% 6 లక్షల భూములు తగ్గినాయని చెప్పి మరి లెక్కలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. వక్ఫ్ కానీ దేవాలయ భూములు కానీ ఇతర భూములు కూడా దాదాపు 60% భూములు అన్యాక్రాంతమైనాయని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతా ఉంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు బడా స్కామ్ ఈ రాష్ట్రంలో జరిగిందంటే ఇంత స్కాములో ఇప్పటి వరకు మీరు ఎలాంటి చర్య తీసుకోకపోవడం, దాని మీద ఎంక్వైరీ వేయకపోవడం మీద వెనుక పలు అనుమానాలు మరి కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. మీరు నిషేధిత జాబితాలో ఉన్న భూములు కానీ మరి అన్నిటికన్నా ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు, కొన్ని లక్షల కోట్ల విలువైన భూముల మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. లేని పక్షంలో ఈ ప్రభుత్వం మీద పలు అనుమానాలు వస్తా ఉన్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలి. శంకర్ భాయ్, సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు? లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి మరీ చెప్పినటువంటి రేవంత్ అధ్యక్ష, గౌరవ బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు అనేక పర్యాయాలు ఇదే సభ నుంచి ధరణిలో జరిగిన అనేక అవకతవకల గురించి, ధరణిలో జరిగిన అవకతవకలతో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2020 చట్టాన్ని తెచ్చి ధరణిని ఏర్పాటు చేసి ఈ ధరణి ద్వారా ఆనాటి పెద్దలు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులు సైంటిఫిక్ గా, శాస్త్రోక్తంగా విచారించాలని, విచారించి ఎవరి మీద కక్షపూరితమైన ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోవద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ సహచర మంత్రులు కానీ, మిగిలిన ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఏ రోజు అనుకోలేదు అధ్యక్ష. పదే గౌరవ బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మహేష్ రెడ్డి గారు ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో ఏదో మీకు లోపాయికారు ఒప్పందం ఉన్నది అనేటట్టు పదే అనటం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు మిగతా ప్రతిపక్ష నాయకులకు కూడా దీని మీద ఏదో ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సొమ్ముకి భద్రత కల్పించే దాంట్లో పేదోడికి చెందాల్సిన ఆస్తులు పేదోడికి తిరిగి ఇప్పించే దాంట్లో మా నిజాయితీ,
మా చిత్తశుద్ధి మా నైతిక బాధ్యత కూడా ఉన్నది కాబట్టి నిన్న మా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అదే రకంగా రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక వేదిక మీద చెప్పారు, తప్పకుండా ధరణిని ఎన్నికలకు ముందు ఏదైతే బంగాళాఖాతాలో వేస్తామని చెప్పామో అన్న ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశాం. అంతేకాదు ఏదైతే 2020 చట్టం 3 నాళ్ల ముచ్చటలాగా 3 సంవత్సరాలకే 100 సంవత్సరాలు గడిచిపోయాయి. లోపభూయిష్టమైన చట్టాన్ని ఏదైతే దాన్ని ప్రక్షాళన చేసి ఈనాడు 2024 చట్టాన్ని తీసుకొచ్చామో ఈ చట్టం వల్ల పేద ప్రజలకి న్యాయం చేసే విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి రైతన్నకు అండగా ఉండే విధంగా ప్రజల చట్టంగా ఈ భూభారతి చట్టాన్ని తేటం జరిగింది అధ్యక్ష. పదే గౌరవ బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మీరు నిజాయితీ లేదని మా మీద గుడ్డగాల్చి చేస్తున్నారు. గౌరవ సభలో ఉన్న ముఖ్యమంత్రి గారి అనుమతితో అదే రకంగా మా సహచర మంత్రుల అనుమతితో అదే రకంగా ఈ సభలో ఉన్న సభ్యులందరి అనుమతితో ఫోరెన్సిక్ ఆడిట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీన్ని ఏదైతే ధరణి పేరుతో అవకతవకలు ఆర్థిక పరమైనవి జరిగాయో, ధరణి పేరుతో పేదవాళ్లకు చెందిన ఆస్తులు ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందో వీటన్నిటినీ కూలంకుషంగా పరిశీలించి ఆనాటి దొరలు ఎవరైతే వారి స్వార్థం కోసం ఈ ధరణి కాన్సెప్ట్ ని తీసుకొచ్చి మోసం చేశారో ప్రజలని, ఆ ఆస్తులన్నిటినీ తిరిగి పేదోళ్ళకిచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇదే సందర్భంలో ఇంకా 1-2 విషయాలు తమరు నోటీసుకు తేవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిన్న గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు సభను తప్పుదారి పట్టించే విధంగా పదే ఓఆర్ఆర్ ని రద్దు చేయండి అని అంటున్నారు. వారితో పాటు వారి బావమరిది గారు కేటీఆర్ గారు కూడా ఓఆర్ఆర్ ని రద్దు చేయండి అన్నారు. ఆ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మేమందరం కూడా ఉన్నాం. వారి సూచనల మేరకు వారి ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే వారు ఉబలాట పడుతున్నారో ఒక అగ్రిమెంట్ ని రద్దు చేయాలి అంటే దాని మీద ముందు విచారణ జరగాలి అధ్యక్ష. దానిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న దాని మీద సిట్టును కూడా ఆదేశించడం జరిగింది. అంటే ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో ఒక్కసారి ఆ ప్రతిపక్ష నాయకులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇంకొకటి కూడా దృష్టికి తేవాలి అధ్యక్ష. అబద్ధాలతో కాలం గడపాలని ప్రతిపక్ష నేత కనిపించరు, ప్రతిపక్ష నేత సభకు రారు, ప్రతిపక్ష పాత్ర పోషించరు అధ్యక్ష. ఉన్నవాళ్ళు ఈ సభలో ఉన్నవాళ్ళు ఉదయం నుంచి చూస్తున్నాం, నిన్న మొన్న చూశాం. రోజుకొక వేషంతో డ్రామాలు చేస్తూ ఈ సభని అబద్ధాలతో, ఆ 10 సంవత్సరాల అబద్ధాలతో ఎలా అయితే పరిపాలించారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే రకమైన అబద్ధాలతో జనాలని మళ్లీ మభ్య పెట్టాలని చూస్తున్నారు అధ్యక్ష. ఒకటి నిజం, ఏదైతే ప్రతిపక్ష పాత్ర
పోషించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడూ సభకు రాడు అధ్యక్ష, ఎప్పుడూ సభకు రాడు. కొంతమందిని ఇడికి పంపిస్తాడు. రౌడీల్లా గూండాల్లా ఈ సభలో ప్రవర్తిస్తుంటారు. ఎంత దురదృష్టమో చూడండి అధ్యక్ష, ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి అధ్యక్ష. ప్రతిపక్షం అంటే విమర్శించడమే ప్రతిపక్ష పని అన్నట్లుగా ఎలా విమర్శిస్తున్నారో, ఎలా నడుచుకుంటున్నారో తమరు ఒక్కసారి చూడండి అధ్యక్ష. ఇందాక మీరు చూశారు, ఒక దళిత స్పీకర్ గారు కూడా ఉన్నారని గ్రహించకుండా మీ మీదే పుస్తకాలు ఇసిరేశారు. నన్ను మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ఇదే సీటు దగ్గరకు వచ్చి బెదిరించబోయారు అధ్యక్ష. ప్రత్యక్షంగా ఇవన్నీ మీరు చూశారు అధ్యక్ష. ఆనాడు 2014 రాష్ట్రం ఏర్పడటానికి ముందు ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు అధ్యక్ష, కాపలా కుక్కల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతానని చెప్పారు అధ్యక్ష. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కాపలా కుక్కల తెలంగాణని కాపాడలేదు అధ్యక్ష. కాపలా కుక్కలా కాకుండా వేట కుక్కలాగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తుని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. కొల్లగొట్టారు ఎందుకని అడిగితే, ఎందుకు కొల్లగొట్టారు పేదోడు సొమ్ము అడిగితే దానికి సమాధానం చెప్పరు అధ్యక్ష. నిన్నటి నుంచి ఏదైతే అనేక అంశాల మీద గౌరవ అక్బరుద్దీన్ గారు, అదే రకంగా సిపిఐ నాయకులు సాంబశివరావు గారు, మహేష్ రెడ్డి గారు, మిగతా మిత్రులంతా ఒక మంచి బిల్లు పెట్టాం, ఈ బిల్లుకు సహకరించాలని అక్బరుద్దీన్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్తున్నారు అధ్యక్ష. చూడండి ఆ దౌర్జన్యం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడండి. మహేశ్వర్ రెడ్డి గారు 1 మినిట్ సార్. ముందుగా గౌరవ మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ కోసం వారు వేసినందుకు. కానీ మేము సిబిఐ ఎంక్వైరీ అడిగాం. ఎందుకంటే సార్ ఫోరెన్సిక్ ఆడిట్ వల్ల కేవలం ఏ కంప్యూటర్ ఐడి ద్వారా ఏ నెట్వర్క్ ఏ సాఫ్ట్వేర్ను ఉపయోగించి హక్కులు మార్చారు, రెవెన్యూ ఉద్యోగుల బయోమెట్రిక్స్ ఆధారంగా పనిచేసే పోర్టల్ను ఎవరు ఎప్పుడు తెరిచారు తెలుస్తుంది. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అధ్యక్ష. మీరు ఎప్పుడైతే ఎంక్వైరీ అనేది మీరు సిట్టేస్తారా, సిట్టింగ్ జడ్జ్ చేస్తారా, సిబిఐకి ఇస్తారా, తద్వారా మీరు అనుకున్న 2.5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం బయటకు రావడం, తద్వారా మీరు అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య అధ్యక్ష. 2.5 లక్షల కోట్ల రూపాయల ప్రజాస్వామ్యను దోచుకున్నటువంటి వారి మరి సొమ్ము మనం వాపస్ కక్కించాలన్నా, వాస్తవాలు బయట తేవాలన్నా, ప్రజలకు వాస్తవాలు తెలపాలన్నా ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. దానికోసమే పట్టుబడతా ఉన్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాను, దీని మీద సిబిఐ ఎంక్వైరీకి లేదా సిట్టింగ్ జడ్జికి ఎంక్వైరీకి మీరు ఇమీడియట్ గా కమిషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అక్బరుద్దీన్ ఓవైసీ గారు 1 మినిట్. అధ్యక్ష, మహేష్ రెడ్డి గారు పదే ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజల పక్షాన మంచి సూచనిస్తున్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులతో దీని మీద విచారించి బేసిక్ రిపోర్టు వచ్చిన తర్వాత ఏ రకమైన చర్య చేపట్టాలో తప్పకుండా చేపడతాం. అదేవిధంగా మహేష్ రెడ్డి గారితో పాటు పెద్దలు అక్బరుద్దీన్ గారు కానీ, సాంబశివరావు గారు కానీ, మిగతా ఈ సభలో ఉండే ఏ సభ్యులైనా ఆనాడు పేదవాడు సొమ్ముకు సంబంధించిన వేలాది ఎకరాలను ఏవైతే కొల్లగొట్టారో ధరణి పేరుతో, మీ ఎవరి దగ్గరైనా వివరాలుంటే తప్పకుండా మీరు లెటర్ ఇవ్వాలని రెవెన్యూ మంత్రిగా మీ అందరినీ కూడా ఈ వేదిక ద్వారా అభ్యర్థిస్తున్నాను. ఈ సభలో ఉన్న వాళ్లే కాదు, యావత్ తెలంగాణ ప్రజలను కూడా
యావత్ తెలంగాణ ప్రజలను కూడా ఏ చిత్తశుద్ధితో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ఎంక్వైరీ కమిటీని వేస్తుందో దానికి తెలంగాణ ప్రజలు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మహేష్ రెడ్డి గారిని ముఖ్యంగా మీ దగ్గర ఉన్న వివరాలు అఫీషియల్ గా నాకు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను.